దేశం మీద జరిగిన అతిపెద్దదైనటువంటి కుట్రకి సంబంధించినటువంటి అంశాలను ఎక్స్పర్ట్ పార్థసారి గారు ఇచ్చినటువంటి ఒక పెద్ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉదంతం ఉంది కదా నిన్న పార్లమెంట్లో ఎందుకు ఇదంతా అన్నటువంటి అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ పార్థసారి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త, కానీ కనీస కవరేజ్ లేదు. ఫిబ్రవరి 2 శుక్రవారం రోజున హర్ష మందిర్ మీద సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. ఆరోపణలు ఏంటి? విదేశీ నిధులు దుర్వినియోగం, FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎవరి హర్షమందర్ ఐఏఎస్ ఆఫీసర్. జార్జ్ సోరోస్, సోనియాలకి హర్షమందర్ చాలా దగ్గర సన్నిహితుడు. అంతేకాదు UPA 1 UPA 2 అంటే 2004 నుంచి 2014 వరకు అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చలామణి అయ్యాడు. హర్షమందర్ ఐఏఎస్ ఆఫీసర్ 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో తన పదవికి రాజీనామా చేశాడు. సేవా ఉద్యమం పేరుతో యాక్టివిస్ట్ అవతారం ఎత్తాడు. 2004లో UPA అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపడింది. 2004లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆ NACలో హర్షమందర్ ఒక సభ్యుడు, సోనియా NAC చైర్మన్. NAC ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాలు సూచనలు ఇవ్వడానికి. నిజానికి సోనియా చైర్మన్గా ఉన్న NAC ఏది చెప్తే అదే చేశారు మన్మోహన్ సింగ్. పరోక్షంగా సోనియా అనుకో దేశాన్ని పరిపాలించింది 10 ఏళ్ల పాటు NAC ద్వారా. హర్షమందర్ NACలో సభ్యుడిగా ఉన్నప్పుడే మత ఘర్షణలు, కమ్యూనల్ వైలెన్స్ బిల్లు ముసాయిదా తయారైంది. ఈ బిల్లు ముసాయిదాలో ఏముంది? దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా హిందువులు బాధ్యత వహించాలి. అంటే పోలీసులు కేసు హిందువుల మీద పెడతారు మరియు హిందువులే తాము నిర్దోషులను నిరూపించుకోవాలి కోర్టులు. ఈ బిల్లు ముసాయిదాను రూపొందించడంలో హర్షమందర్తో అతని మిత్రుడు బ్రిటన్ జాతీయుడైనటువంటి జీన్ డ్రేప్ కూడా ఉన్నాడు. 2011లో ఈ బిల్లు ముసాయిదా సిద్ధం అవగా అంతకుముందు హర్షమందర్, జీన్ డ్రేజ్లు NAC నుండి వైదొలిగారు. హర్షమందర్ 2 NGOలను నిర్వహిస్తున్నాడు. IAS అధికారి అయి ఉండి NGOలను ఎలా నడుపుతున్నాడు? ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ NGOలను ఎలా స్థాపించాడు? అదే ఇక్కడ వింత. 1998-2002 వరకు ఉద్యోగం చేస్తూ NGOలను స్థాపించాడు. అవి అమర్ బెరదారీ ట్రస్ట్, సెంట్రల్ ఫర్ ఈక్విటీ స్టడీస్. ఈ 2 NGOలకి బ్రిటన్ పౌరుడైనటువంటి జీన్ డ్రెబ్ సహాయ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఈ 2 NGOలకి 1998-2002లో మధ్యలో అప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి భారీగా విరాళాలు వచ్చాయి. తాను IAS అధికారిగా ఉంటూ నడిపిన NGOల్లో బ్రిటిష్ జాతీయుడైన జీన్ డ్రేజ్ వాటికి నడిపాడు. అందుకే వాజ్పేయి ప్రధానిగా ఉన్న 2002లో తన IAS ఉద్యోగానికి రాజీనామా చేశాడు హర్షమందర్. 2004లో UPA అధికారంలోకి రాగానే NACలో సభ్యుడు అవడమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే సోనియా, జార్జ్ సోరోస్లకు అత్యంత సన్నిహితుడు కాబట్టి. NACలోకి సోనియా హర్షమందర్తో పాటు బ్రిటిష్ జాతీయుడైనటువంటి జీన్ డ్రేజ్ను కూడా సభ్యుడిగా నియమించింది. ఎందుకు? సోనియా రాహుల్కి బ్రిటన్తో ఏం సంబంధం? గత 10 ఏళ్ల నుండి బ్రిటన్, పాకిస్తాన్ దేశాల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతూ వచ్చింది? ఎన్నడూ లేని విధంగా బ్రిటన్, పాకిస్తాన్లో వరుసగా ప్రధానులు ఎందుకు మారుతున్నారు? లోతుగా అధ్యయనం చేస్తే కానీ పై ప్రశ్నలకి సమాధానం దొరకదు. హర్షమందర్ ఒక విదేశీ NGO అయిన యాక్షన్ ఎయిడ్కి భారత్లో మేనేజర్. 2014లో మోడీ దీన్ని నిషేధించారు. విచిత్రంగా ఈ యాక్షన్ ఎయిడ్ NGOకి కూడా 1998 నుంచి 2002 వరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి భారీగా విరాళాలు వచ్చాయి. హర్షమందర్ ఢిల్లీలో ఉన్నటువంటి మరో NGO క్విల్ ఫౌండేషన్లో కీలకమైన స్థానంలో పనిచేస్తున్నాడు. ఈ క్విల్ ఫౌండేషన్ దేనికోసం స్థాపించబడింది? క్విల్ ఫౌండేషన్ అనేది భారత్లో ముస్లిమ్స్ మీద హిందువులు చేసే దాడుల్ని రికార్డ్ చేసి దానికి ఒక డేటా బ్యాంక్లో ఉంచుతారు. ఆ డేటా బ్యాంక్ పేరు డూ2 డేటా బ్యాంక్ 2018లో ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా? రామ్ పున్యాని, తెస్తా తెసల్వాడ్, జఫర్ ఉల్ ఇస్లాం ఖాన్, జాన్ దయాల్, రవి నాయర్, సబా నఖ్వీ మరియు ఇతర BJP యాక్టివిస్టులు. క్విల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డూ2 డేటా బ్యాంక్ ఎవరెవరు వాడుకుంటున్నారు? అమెరికాలో ఉన్న NGO పేరు సేవ్ ఇండియా వాడుకుంటుంది. అమెరికాలో ఉన్న సేవ్ ఇండియా NGO అనేది మరో అమెరికన్ NGO అయిన ICNA, US ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్దర్న్ అమెరికాకి ముసుగు అన్నమాట. ICNAని స్థాపించింది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు. నిధులు కూడా టెర్రర్ గ్రూపుల నుండి వస్తాయి. ICNAకి ఇలాగ వస్తుంటాయి. ఈ NGOలు అన్నీ హర్షమందర్ డూ2 డేటా బ్యాంకును వాడుకుని భారత్లో ముస్లింలపై దాడులు జరుపుతున్నాయి. మైనార్టీలు ప్రమాదంలో ఉన్నారంటూ మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. హర్షమందర్ NGOలోని ఒక సభ్యుడు మరియు భాగస్వామైన అజిత్ సాహి అమెరికాలో ఉన్న మరో NGO అయిన ఇండియన్ అమెరికన్ ముస్లిమ్స్ IAMCలో సలహాదారు మరియు డైరెక్టర్ కూడా. IAMCని స్థాపించింది షేక్ ఒబైద్. ఇతనికి జమాతే ఇస్లామీతో దగ్గర సంబంధం ఉంది. హర్షసుందర్ జార్జ్ సోరోస్కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్కి చెందిన హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అడ్వైజరీ బోర్డుకి చైర్మన్. హర్షమందర్ మరో అమెరికన్ అయిన ద జస్టిస్ ఫౌండేషన్లో ఒక డైరెక్టర్. జస్టిస్ ఫౌండేషన్ పెట్టింది అయూబ్ ఠాకూర్. ఈ అయూబ్ ఠాకూర్ పాకిస్తాన్ ISIకి అమెరికాలో ఏజెంట్. హర్షమందర్ విజిటింగ్ ఫ్యాకల్టీగా JNU, జామియా మిలియా ఇస్లామియా, IIM అహ్మదాబాద్, సెయింట్ స్టీఫెన్సన్ మరికొన్నింటిలో లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. ఎంతమంది విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు ఇప్పటివరకు? ఇది మరీ నీచం. జార్జ్ సోరోస్కి చెందినటువంటి మరో NGO ప్రియో హర్షమందర్తో పాటు ఆల్ట్ న్యూస్ జుబేర్ పేర్లను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేషన్ చేసింది. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అయినా మళ్ళీ నామినేషన్ చేస్తూనే ఉంటాడు జార్జ్ సోరోస్. ఈరోజు పార్లమెంట్లో మోడీ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారనే దానికి కారణం అదే.